వెల్కమ్ టు పద్మా కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. దీన్ని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో కప్పు వరకు ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. దీని తర్వాత జీడిపప్పు ఇవి వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక కప్పు పొటాటో ముక్కలు బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేడి నీటిలో నానబెట్టి తీసుకున్న మిల్ మేకరు 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నామండి. దీనికి ఇవి వేగిన తర్వాత దీనికి తగినంత ఉప్పు, వేసుకొని మసాలా ఒక ప్యాకెట్ పడుతుందండి. బిర్యానీ మసాలా వేస్తున్నాము. దీనికి 4 గ్లాసుల బియ్యం వేస్తున్నాము. బాగా కలుపుకొని నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి 8 గ్లాసుల వాటరు వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు చూడాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. దీనిపైన నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని సర్వ్ చేస్తే మనకు కావాల్సిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.